ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం అంటే మనం సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిని భూమి పైన పూజించడంతో సమానం. అయితే ఈ 2025 శ్రావణ మాసం అనేది ఆగస్టు 8వ తేదీన, అంటే కరెక్ట్‌గా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని మనం పూజ చేస్తాం కాబట్టి అలా జరిగింది. కొంతమంది రెండవ శుక్రవారం చేస్తారు, కొంతమంది పౌర్ణమి ముందు శుక్రవారం చేస్తారు. ఏదైనా ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం రోజు ఏం చేసినా చేయకపోయినా కూడా ఈ 3 పనుల్లో ఏదో ఒకటి చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. అదేంటి అంటే మొదటిది ఉప్పు దీపం. ఉప్పు దీపం అంటే ఏంటి అంటే మనం సాధారణంగా దీపావళి రోజున ఉప్పు దీపం పెడతాం. కానీ ఉప్పు దీపము వరలక్ష్మి వ్రతం రోజున పెడితే ఇంట్లో ఉన్న నెగటివిటీ పోయి ధనాకర్షణ, ఐశ్వర్య ఆకర్షణ, లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. రెండవది తులసి పూజ. తులసి పూజ అంటే మనం చక్కగా తులసమ్మ వారికి పువ్వులు పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి, దీపారాధన చేసి, అమ్మవారికి నీళ్లు పోసి కొద్దిగా నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. ఇక మూడవది గోమాతకు మనం ఏదో ఒకటి, అంటే మన చేత్తో బెల్లం పెట్టడం, ఆ గోమాతకి బొట్టు పెట్టడం, గోమాత వెనక భాగాన్ని నమస్కారం చేసుకోవడం, గోప్రదక్షిణ చేయటం, ఇలా ఏదైనా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.